హాయ్ ఎస్ ముందు ఎంత కామెడీ వీడియో ఎందుకు పెట్టానో వీడియో చెప్తాను. హాయ్ అందరూ ఎలా ఉన్నారు? ఈసారి ఈ సండే మినీ వ్లాగ్తో వచ్చేసా. ఇది మీకు అందరికీ తెలుసు, సండే ఎర్రగడ్డ మార్కెట్ అనమాట. దీని లొకేషన్ పిన్ చేస్తాను. ఇది అమీర్పేటకి కూకట్పల్లికి మిడిల్లో ఉంటుంది అనమాట. ఇక్కడ మన పర్సనల్ ఏ టు జెడ్ థింగ్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. దీంట్లో మీరు ఒకసారి వెళ్తే తెలుస్తుంది, ఎంత వెళ్ళినా తిరణాలకి వెళ్ళినట్టు తరగని ప్లేస్లో ఉంటుంది మొత్తం. మీరు వెళ్తే ఇక్కడ మొత్తం షూసు, బట్టలు, డంబెల్స్, ఏ టు జెడ్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. దీంట్లో మీరు మెజారిటీ పోర్షన్ చూసుకోవాల్సిందంటే ఏది యూజ్డ్, ఏది ఫ్రెష్ ఐటెం అనేది తెలుసుకోవాలి. మ్యాక్సిమం అన్నీ ఫస్ట్ కాపీస్ ఉంటాయి, అన్ని ఒరిజినల్ బ్రాండ్స్ వేస్తారు కాబట్టి మ్యాక్సిమం అన్నీ ఫస్ట్ కాపీసే. మీరు యూసేజ్ బట్టి తీసుకోవాలన్నమాట. ఏమేమి తీసుకుంటారు ఏంటి అనేది ఏంటంటే యువర్ చాయిస్. ఇక్కడ మొత్తం ఏంటంటే ఫస్ట్ సైడ్లో ఏంటంటే మ్యాక్సిమం అంతా చెప్పులు, బట్టలే ఎక్కువ ఉంటాయి మెజారిటీ పోర్షను. మీరు లోపలికి వెళ్ళి కొద్ది అక్కడ ఈ ఇంట్లో థింగ్స్ అండ్ మన ఫోన్ యాక్సరీస్ ఇవన్నీ దొరుకుతాయి అన్నమాట. మీకు ఇంకో ఈ వీడియోలో ఇంకా ముందు చూపిస్తాను నేను. ఇక్కడ దీంట్లో కుక్కలు అవన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట, మన పెట్స్, యూసేజ్ పెట్స్. నాకు షాక్ ఏంటంటే ఈ వీడియోలో మీకు కాస్ట్ అడిగాను ఒకడిని, ఆడ కుక్క రేట్ ఎంత చెప్పాడో మీరు చూడండి, షాక్ అవుతారు ఆ రేటుకి. ఆ వీడియోలో మీకు చూపిస్తాను నేను ఇప్పుడు. అందరం దానికి చూసాం అనమాట. వైట్ కుక్క ఒకటి బాగుందని అడిగాము. అది అడిగితే చెప్తాను అన్నట్టు రేట్ అనమాట. ఇక్కడ ఏంటంటే పక్షులు మొత్తం ఏ టు జెడ్ ఉన్నాయి. ఈ కింద మొత్తం పిల్లులు అన్నీ ఏ టు జెడ్, క్యాట్స్ అవన్నీ ఉన్నాయి, కానీ రేటు దీనిదనమాట. దీని కాస్ట్ అడిగితే ఎంత చెప్పాడంటే క్యూట్గా ఉంది, అంత బాగుంది అనుకున్నాను. 7,000 చెప్పాడనమాట. మేము షాక్ అయిపోయాము, 7,000 ఏంట్రా బాబు అనుకుని. ఇంకా అందుకే త్రివిక్రమ్ డైలాగ్ అలా 2 జేబులు చేతులు పెట్టుకుని వెనక్కి వచ్చేస్తున్నట్టు వచ్చేసాం అనమాట. కానీ పప్పి చాలా యాక్టివ్గా ఉంది, బాగుంది. కానీ కాస్ట్ టూ మచ్ చెప్తున్నాను. ఇక్కడ ఏంటంటే మీరు బేరం ఆడితే కానీ సెట్ అవ్వదు, ఏదైనా మీకు దెబ్బేసేయడానికి రెడీగా ఉంటారు. ఇది ఒకటి కాదు, కంగారు పడకండి. ఇంకా దీంట్లో ఎగిరేవి, పాకేవి, నడిచేవి అన్నీ ఉన్నట్టు మొత్తం ఏ టు జెడ్ ఉంటుంది అనమాట. మీకు ఎర్రగడ్డ మార్కెట్ చాలామంది ఇల్లే ఉంటారు. ఈ సండే వీకెండ్కి మీరు ప్లాన్ చేసుకోండి, మీకు ఏ థింగ్స్ కావాల్సో ఒకసారి ఇక్కడ ట్రై చేయండి. దాన్ని బట్టి నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చే వీడియో ఇది వర్తా కాదో నాకు చెప్తే బాగుంటుంది. ఇక్కడ పిస్తా హౌస్ కూడా ఉంటుంది అనమాట. అండ్ ఇంకో వన్ థింగ్ వచ్చి ఏంటంటే, ఇక్కడికి వెళ్ళినప్పుడు మీరు ఏంటంటే షర్ట్స్ ఎలక్ట్రికల్ రిలేటెడ్లో కొద్ది జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే వాడు అక్కడ చెక్ చేసి తర్వాత నువ్వు బై చేసి వెళ్ళి వచ్చిన తర్వాత పోయిందంటే వాడు అసలు వాపస్ తీసుకోడు. సో ఎలక్ట్రికల్ ఐటెం కొన్ని విషయంలో మాత్రం మీరు కొద్దిగా టేక్ కేర్ తీసుకోండి. దీంట్లో ఇక్కడైతే వాచెస్ అన్నీ ఉన్నాయి. మీకు దీంట్లో అన్ని బ్రాండ్స్ ఉంటాయి, ఒరిజినల్ బ్రాండ్స్ తలదన్నేలా, కానీ ఇవన్నీ ఫస్ట్ కాపీస్ అనమాట. మీరు ఎలా యూజ్ చేసుకోవాలనేది యువర్ చాయిస్ అనమాట. తీసుకోవాలా వద్దా అనేది ఏంటంటే ఏదో జస్ట్ ఒకసారి వాడి వదిలేద్దాం అని అనుకుంటే మేబీ మీకు వర్త్ అనమాట. బార్గెనింగ్ చేయండి, బార్గెనింగ్ చేస్తే మీకు బెస్ట్ ఎఫోర్డబుల్ ప్రైస్లో వస్తాయి. అండ్ ఇక్కడ వీడియో కొన్ని చెప్తాను కదా, ఇవన్నీ యూసేజ్ అంటే కొన్ని చెప్పకూడదు ఎవరి బిజినెస్ అని, కానీ ఈ పక్కన ఉన్న షూస్ చూపించాను కదా, ఇది ఏంటంటే ఎక్కడో దుబ్బుకొచ్చిన ఈ టైపు అలాగా ఎక్కడ కూడా బయట మన ఈ గుళ్ళు దగ్గర ఓడిన చల్లండి. ఎందుకంటే ఆ చెప్పులు చూస్తే మీకు షూలే చూస్తే అలాగే అనిపిస్తుంది. నాకు అది డౌట్ వచ్చిందనమాట. అందుకే మనం ఎక్స్పోజ్ చేయకూడదు కదా అని చెప్పాలనిపించింది. బట్ మీరు చూసుకుని కొనుక్కుంటారని ఈ వీడియో తీస్తున్నాను అనమాట. ఇలా నడుస్తూ ఉంటే ఇంకెంత దూరమైనా వెళ్తుంది, ఇంకా మీకు వస్తానంటే ఏవో ఐటెంలు వస్తూనే ఉంటాయి. సో మీకు ఏమేమి కావాలి అనేది ఏంటంటే ఓ డే సరిపోదు, ఓ డే మొత్తం తిరిగినా మీకు అన్నీ కవర్ చేయగలుగుతారు.
నేను ఎందుకంటే మన యూసేజ్ ఎంత ఉంటాయో కొన్ని కొన్ని వీడియోస్ దీంట్లో తీసాను అనమాట. అక్కడ మీకు సెట్ అవుతుంది అనే గురించి. దీంట్లో ఇంకొకటి వచ్చేసి ఏంటంటే మన ఇంట్లో కావాల్సిన డెకరేటివ్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి. అండ్ ఈ లోపలికి కూడా మీకు ఇది మెయిన్ రోడ్ అనమాట. మీకు లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతే ఇంకా ముందు ఇంకా చాలా ఉంటాయి. లెఫ్ట్ సైడ్ రోడ్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ రోడ్ నుంచి లోపలికి వెళ్ళాలి. మీకు మ్యాక్సిమం కనబడతాయి. ఈ షూ అయితే మీకు మొత్తం చూసుకోవాలి. అండ్ అండ్ ఇంకా ఏమున్నాయంటే మొత్తం మీకు ఇక్కడ చిన్న పిల్లల నుంచి అన్ని బెల్ట్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. మీరు వెళ్తే ఏది మీకు కావాలనిపిస్తే మొత్తం అఫోర్డబుల్ ప్రైస్. ఇంకా ఈ లోపల లెఫ్ట్ సైడ్ రోడ్ అని చెప్పాను కదా, ఇక్కడ ఇత్తడి సామాన్ ఉందన్నమాట. నేను చూసి నాకు బాగా అట్రాక్ట్ అయ్యింది ఏంటంటే ఇక్కడ సీతారాములది ఒకటిని, హనుమాన్ది పంచముఖం ఒకటి ఉంది. అది నన్ను బాగా అట్రాక్ట్ చేసింది. అండ్ ఇంకోటి అట్రాక్ట్ చేసిన వీడియో కూడా అడిగింది. ఇది 2000 చెప్పాడు అనమాట. మరి యూజ్డా ఏంటనేది కొనుక్కుని. ఇంకోటి చూడండి ఇక్కడ శంఖం. అది ఏంటంటే మన మహాభారతంలో అర్జునుడికి బాగా చేస్తున్నట్టు ఆ డిజైన్ ఉంది. ఇది నన్ను బాగా అట్రాక్ట్ చేసింది అనమాట. మీకు ఏమన్నా ఉంటే ఒకసారి ట్రై చేయండి. మీకు ఏమన్నా బ్రాస్ ఐటమ్ ఏమైనా కావాలంటే దీంట్లో ట్రై చేయండి. ఇది లెఫ్ట్ సైడే ఉంటుంది రోడ్లో అనమాట. అండ్ తర్వాత ఇక్కడ నుంచి వచ్చి మన ఇంట్లో లైటింగ్స్ పెట్టుకుంటాం కదా, వైరడి అవి ఇవన్నీ ఉన్నాయి. మీరు అన్నీ చూసి కొనుక్కోవాలి. ఇంకా డూప్లికేట్స్ ఇవన్నీ. ఇది లెఫ్ట్ సైడ్ రోడ్లో నాట్కో కంపెనీ బ్యాక్ సైడ్ ఉంటుంది. మొత్తం ఇలా ఎలక్ట్రికల్ రేటివ్ ఫ్లెమింగ్ వర్క్స్ అన్నీ ఉంటాయి ఈ సైడ్, ఈ రోడ్డు లెఫ్ట్ సైడ్లో. సో మీరు ఏమేమి ఐటమ్స్ కావాలో దీంట్లో ట్రై చేయండి. అండ్ వచ్చి నేను ఇక్కడ ఫోన్ చూసాను అనమాట, ఓల్డ్ది నోకియా. అది ఎలా ఉంటుందని. అది యాక్టివేట్ అవ్వట్లేదు కానీ బట్ సరిగ్గా వర్క్ అవ్వట్లేదు. చూసుకుని కొనుక్కోవాలన్నమాట. ఏదో మనం వచ్చేస్తుంది కదా ఫ్రీగా తక్కువ రేటుకి అని మనం బార్గెన్ చేస్తే దెబ్బైపోతాం. సిమ్ లైన్ని యాక్టివేషన్ చేసుకోవాలి. ఆ మిడిల్ బటన్ పని చేయట్లేదు. ఎన్నిసార్లు నొక్కి ఇంకా చిరాకు వచ్చిందనమాట. చూసి అది ఎలా ఓల్డ్ మొబైల్ ఎలా ఉంటుందని నోకియా. ఇక్కడ ఇవన్నీ దొరుకుతాయి. అండ్ ఇక్కడ మొత్తం ప్రొజెక్టర్స్ అండ్ మన మొబైల్ ఎలక్ట్రికల్ రిలేటెడ్ అన్నీ దొరుకుతాయి. నేను ఎక్కడైనా బార్గెన్ చేయాలి. మీరు బార్గెన్ చేయకపోతే ఆడు షోరూమ్ ప్రైజెస్ చెప్తాడు. మనం బార్గెన్ చేయకపోతే సండే బజార్లో మనం కొన్న వేస్ట్. ఎందుకంటే ఏది ఐటమ్ అయినా మనకి అంటించేయడానికే చూస్తారు. సో మనం దాంట్లో చూసుకునేది మనకి వర్క్ అవుతుందా లేదా అన్నీ చెక్ చేసుకుని బయట ఎలా ఉందో. మీకు ఇక్కడ నేను ఒక థింగ్ చెప్తాను. ఏది చూపించినా ఆ ఐటెంని గూగుల్లో సెర్చ్ చేసి చూసుకోండి. మీకు అది బెస్ట్ అనిపెట్టదు. తర్వాత ఇంకో దాని నుంచి లెఫ్ట్ సైడ్ ఇంకో రోడ్ వస్తే మొత్తం ఈ దీంట్లో కావాల్సిన మ్యాట్స్ అవన్నీ దొరుకుతాయి అన్నమాట. అండ్ ఇంకొకటి వచ్చి మీకు లాస్ట్లో ఒక వీడియో చూపిస్తాను. చాలామందికి దెబ్బ అయిపోయి ఉంటారు. బట్ మీకు ఇది నేను దెబ్బ అయిపోయింది ఇంతలా మీకు ఇన్ఫర్మేషన్ చేస్తున్నాను కదా. నేను అవి కొన్నాను అనమాట. మెమరీ కార్డ్ అవన్నీ డమ్మీ. నాకు 300 బొక్క పెట్టేశాడు. తర్వాత మీకు ఇంకోటి చెప్పాలి. లాస్ట్లో ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ లేడీస్ అందరూ ఫోన్లు అమ్ముతారు. ఇదేమో సరిగ్గా వర్క్ అవ్వవు. కానీ మీరు చెక్ చేసుకోండి. ఏం సిమ్ అయిన పడుతుంది. మ్యాక్సిమం అయ్యి చాలామంది దెబ్బ అయిపోయిన వాళ్ళు నా ఫ్రెండ్స్ చెప్పారు. మరి మీరు దాంట్లో చూసుకుని కొనుక్కోండి. ఇప్పుడు అయితే బిల్లు కూడా చూపిస్తున్నారు. ఇలాంటి వీడియోస్కి ఇంకా కావాలంటే ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.